గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. రిజిస్టర్లో సంతకం చేశాక కాసేపు సభలో ఉండి వెళ్లిపోయారు. కేసీఆర్ను సభలోనే ఆయన కుర్చీ దగ్గరికి వెళ్లి మరీ పలకరించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ సభ నుంచి వెంటనే వెళ్లిపోవడంపై అధికార కాంగ్రెస్ నుంచి విమర్శలైతే మొదలైపోయాయి. కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను రేవంత్ పలకరించడంపై స్పందించిన కేటీఆర్, సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉన్న రేవంత్కు బయట మాటల్లో కూడా అలాంటి సంస్కారమే ఉండాలని పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించేశారు. కేసీఆర్ను సభలో పలకరించి ఆయన ఆరోగ్యంపై వాకప్ చేశారని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. సభలో ఉండకుండా కేసీఆర్ వెళ్లిపోవడం బాగోలేదన్నారు మంత్రి. ప్రభుత్వ విప్పు బేర్ల ఐలయ్య అయితే జీతం కోసమే కేసీఆర్ సభకు వచ్చి వెళ్లారని విమర్శలు ఎక్కుపెట్టారు. మొత్తానికి తొలి రోజు శాసనసభ 0 అవర్కే పరిమితమై జనవరి 2కు వాయిదా పడింది. కాకపోతే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రేవంత్ నీటి వాటాలపై అలర్టుగా ఉండాలని హితవు పలికారు. జనవరి 2 నుంచి సభలో అసలు సిసలు చర్చ ఉండొచ్చన్న సంకేతాలిచ్చారు సీఎం. మరి జనవరి 2న సభకు కేసీఆర్ హాజరవుతారా, చర్చలో పాల్గొంటారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో మాట్లాడేందుకు జయరాం గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి జూమ్లో జాయిన్ అయ్యారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి వంశీ గారు. వెంకటరెడ్డి గారు, మొత్తంగా ఈరోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. మొత్తంగా ఒక సుహృద్భావ వాతావరణం సభలో కనిపించింది. సో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏంటి అంటే, ఈరోజు కనపడిన వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం ఖచ్చితంగా సభలో కొనసాగాలి. అలా కొనసాగినప్పుడు ఖచ్చితంగా అంటే మంచి చర్చ జరగాలి, అర్థవంతమైన చర్చ జరగాలని భావిస్తూ ఉన్నారు. సో ఆ సంకేతాలు ఈరోజు బలపడాయని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? వంశీ గారు, మీరు అన్నది మంచిదే. ఎందుకంటే సభ అనేటువంటిది సజావుగా జరగాల, ప్రజా సమస్యల మీద నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలతో చర్చ జరగాల, ప్రతిపక్షం ప్రజా సమస్యలను ఎత్తి చూపాలా, అధికార పార్టీ అనేటువంటిది వాటికి సమాధానాలు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి సభకు చెప్తే అది ఒక అర్థం ఉంటుంది అనేటువంటిది మనం ప్రజాస్వామ్యంలో భావించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది కేసీఆర్ గారు వస్తారా సభకి, వస్తే మాట్లాడతారా సభకి, మాట్లాడకుండా వెళ్ళిపోతారా అనేటువంటిది ఇది జరుగుతున్నటువంటి చర్చ. అది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది, అధికారపూర్వకమైనటువంటి పార్టీకి ముఖ్యమంత్రి గారు, దానికి మంత్రులు సమాధానం చెప్పాలి. దురదృష్టవశాత్తు తెలంగాణలో ఏం జరుగుతుందంటే, ఈ తిట్ల పురాణంతో రకరకాల వ్యవహారాలు మనకు బయటికి కనపడుతున్నటువంటిది, సభ్య సమాజము తలదించుకునేటువంటి పద్ధతి లోపల మనకు కనపడుతున్నటువంటి అంశాలను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అనేక సమస్యల వల్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటివి పక్కదారి పట్టించేటువంటి పద్ధతిలో వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ ఉంది. గత 9.5 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ చేయలేనటువంటి, లేకపోతే ఇతరతర ఉండేటువంటి వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యన ఒక దోబూచలాట పద్ధతి లోపల చర్చను ముందుకు తీసుకుపోయే పరిస్థితి మనకు కనపడడం లేదు. సరే, ఏదైతేనేమి చర్చకు ఇవాళ కేసీఆర్ గారు వచ్చినారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒకటి వంశీ గారు, ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది ముఖ్యమంత్రి క్యాబినెట్ ర్యాంక్తో సమానంగా ఉండేటటువంటిది. ప్రజా సమస్యల మీద స్పందించినప్పుడు ఇతర సభ్యులు వాళ్ళ పార్టీ కానీ అధికార పార్టీ కానీ మాట్లాడినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటే గౌరవం ఉంటుంది. కానీ గత 9 మాసాల తర్వాత ఇవాళ మొదటిసారి కేసీఆర్ గారు సభకు రావడము, మరి చాలా సందర్భాల లోపల కూడా సోషల్ మీడియా జరుగుతున్నటువంటిది వాస్తవం అనిపిస్తుంది. ఆయన ఎమ్మెల్యే పదవి ఉండడానికి సంతకం పెట్టాలి కాబట్టి వచ్చినాడు, జీతం రావడానికి సంతకం పెట్టాలి కాబట్టి వచ్చినాడు అనేటువంటి విమర్శలు అనేటువంటిది నిజంగా తెలంగాణలో ఇంత త్యాగబల పునాదుల మీద, ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ రకమైన చర్చ పరిస్థితి అసెంబ్లీలో ఉంటుందని చెప్పి నేనైతే ఊహించలేదు. బాధాకరమైనటువంటి అంశం ఏదైనప్పుడు కూడా 2వ తేదీన వస్తారా రారా నాకున్నటువంటి, ఎందుకంటే చాలా కాలం కేసీఆర్ గారిని నేను స్టడీ చేసినటువంటి సందర్భాల లోపల ఆయన వచ్చి మాట్లాడతాడు అసెంబ్లీలో అనేటువంటిది నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి స్వభావం. మాట్లాడదాం మనం. ఇక్కడ మనకు బీఆర్ఎస్ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో. సో వారిని అడిగి ఏం జరగబోతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. సార్, మొత్తంగా చూస్తున్నాం ఈరోజు సభకు కేసీఆర్ హాజరవడంతో ఒక రకంగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక నిండు సభను చూసినట్టుగా ఉన్న పరిస్థితి. సభలో చాలా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి. అందులోనూ కేసీఆర్ అంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించారు, అదేవిధంగా విశేష అనుభవం ఉంది, తెలంగాణ తెచ్చిన నాయకుడు. సో ఇవన్నీ కూడా తెలంగాణ అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటాయి. ఖచ్చితంగా కేసీఆర్ సభలో ఉంటే ఆ నిండుదనం ఉంటుందనేది పార్టీలను కాసేపు పక్కన పెడితే అందరికీ తెలిసిన అంశమే. సో ఏంటి, 2వ తారీఖు కూడా సభకు హాజరవ్వబోతున్నారా? ఇక 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర పురోగతిని. ఏం జరగబోతుంది, ఏం చెప్తారు? వంశీ గారు, మీకు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం.
అంటే వంశీ గారు మీరు చెప్పినట్టు నిజంగా కూడా ఇవాళ అసెంబ్లీ నిండుదనం ఎస్ మనకందరికీ కనిపించింది. అదేవిధంగా ఈ 10 ఏళ్ల పాటు గతంలో గడిచిన 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఈ తెలంగాణ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర కావచ్చు, ఎవరు విస్మరించరానిది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2 ఏళ్ల కాలం సమయం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి, ఇక నుంచి ఊరుకునేది లేదు అనే పద్ధతిలోనే తను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏ రంగానికి, ముఖ్యంగా ఏ రంగానికి ఎంత అభివృద్ధి నిధులు కేటాయించింది, ఎంత అభివృద్ధి చేసింది, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎంత కేటాయించింది అనేది చాలా చాలా సుస్పష్టంగా అభివృద్ధి వైపు కనపడుతుందా లేదా, అభివృద్ధి వైపు నడుస్తుందా లేదా అనేది చాలా సుస్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక పెద్ద ప్రాజెక్టుకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలేని పరిస్థితి ఉంది అని చెప్పి తను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఒకటే కాదు, తను పాలమూరు రంగారెడ్డిపై బీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ఏ అబద్ధాలు ఆడుతుంది. సో మొత్తంగా చూస్తే మేము 90 టీఎంసీలకి లేఖ రాశాం, కానీ 45 టీఎంసీలు మేమెందుకు అడుగుతాము, తెలంగాణకు అన్యాయం జరిగే చర్య నేనెందుకు తీసుకుంటాను అని చెప్పి మంత్రి ఉత్తమ్ సభాపూర్వంగా చెప్పిన పరిస్థితి. సో ఎందుకు నిజంగా అంటే కాసేపు పార్టీలు పక్కన పెడతాం, నీళ్ల విషయంలో అందరికీ తెలుసు, అందరూ కూడా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ నీటి బొట్టును ఒడిసిపట్టాలి ప్రతి చుక్కని అనుకున్న వాళ్ళే. సో ఎందుకని అటువంటి పరిణామాలు జరిగాయంటారా? అంటే నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తమ మాటలు మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా, నిజంగా ఆయన అంతరాత్మ సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. 45 టీఎంసీలకు మా 90 టీఎంసీలకు అంటే డిపిఆర్ రెడీ చేసి లేఖ పంపారా, లేదా 45 టీఎంసీలకు డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపారా? మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంట్సే ప్రజల ముందు పెడతాము అని చెప్తున్నా, పెట్టమని చెప్పండి. ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది కదా, అంటే మాడిఫై చేస్తారా ఏంది? అంటే ఆల్రెడీ డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే వచ్చిందో, మీకే టైం ఇస్తాను, మిమ్మల్ని అడగాలి క్వశ్చన్ కాబట్టి. గౌతమ్ ప్రసాద్ గారు, ఈ రోజు ఉత్తమ్ ఇంకో మాట కూడా చెప్పారు, హరీష్ రావు అంత మేధావి ఎవరూ లేనట్టు ఇరిగేషన్లో ఆయన మాట్లాడుతున్నారు, కానీ అందరికీ తెలివితేటలు ఉన్నాయి, మేము ప్రతిదీ స్టడీ చేస్తాము. సో ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం, అటు ఎల్ఎన్టీని పిలిపించాం, ఆ పనులు కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం. సో మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమే అని చెప్తున్న పరిస్థితి. ఇటు అధికార పక్షం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమే అంటుంది, అటు ప్రతిపక్షంగా ఉన్న మీరు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమే అంటున్నారు. నిజంగా ప్రజలందరూ కోరుకునేది కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడమనే ఒకళ్ళకి అధికారం, ఒకళ్ళకి ప్రతిపక్షం ఇచ్చారు. కానీ ఆ పరిస్థితి కనిపిస్తుందా? మాటలు తోటాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే సరిపోతుందా? వంశీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట నిబద్ధతతో ఈ తెలంగాణ ప్రజలకు అంకిత భావంతో మాట్లాడుతున్నారా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అంటే గతంలో ఇప్పుడు ప్రజెంట్గా 45 టీఎంసీలకు డిపిఆర్ పరిమితమైంది అనే దాంట్లో ఆయన నిజం చెప్పలేదు. 90 టీఎంసీలకు మేము ఏదైతే ప్రతిపాదన పెట్టామో ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ఆయన మాట్లాడలేదు. అది రిజెక్ట్ మనకు వచ్చేసింది, తిరిగి వచ్చేసింది అనే విషయం ఈ తెలంగాణ ప్రజలకు ఆయన సుస్పష్టం చేయలేదు. అదేవిధంగా గతంలో కూడా ఈయన ఎంత ప్రిపేర్ అయ్యి వస్తాడో కూడా గతంలో అనేక సార్లు రూఢి అయింది. ఈ 45 టీఎంసీల సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నేను ప్రిపేర్ అయ్యి రాలేదు కానీ అని చెప్పేసి మొదలుపెట్టిన సందర్భం కూడా మనమందరం చూసినాం, టీవీలలో చూసిందే కదా. గతంలో అసెంబ్లీ సాక్షిగా నేను ప్రిపేర్ అయ్యి రాలేదని అన్నాడు. అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రిపేర్ అయ్యే రాలేదని అన్నాడు. అంటే ఆయనకి ఏం అవగాహన ఉంది? నేను చెప్తున్నా ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టక్కున ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుందో టక్కున చెప్పమనండి. ఈయన 2 ఏళ్ల మంత్రి కదా, వీళ్ళకు కళ్ళబొల్లి మాటలు తెలంగాణ ప్రజల్ని ఏమార్చడం తప్ప వేరేది లేదండి. రైట్, మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ బ్యాక్ టు డిబేట్. ఇక జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. జయరామ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఐఎమ్ ఆడిబుల్? జయరామ్ గారు, యా క్లియర్. జయరామ్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఒక సుహృద్భావ వాతావరణంలో అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు మొదలైపోయాయి. మొత్తంగా బీఏసీలో కూడా చర్చించారు. మొత్తంగా నీటికి సంబంధించే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ తెలంగాణలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఈరోజు వాతావరణాన్ని ఎలా చూస్తున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. సో ఈరోజు సభలో చాలా సింపుల్గా, అంటే మర్యాదపూర్వకంగా, గౌరవంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కలుసుకోవడం నిజంగా శుభసూచకం. సో అలానే ఉండాలని ఎవరమైనా ఉంటాం. సో డెఫినెట్గా
మనిషికి ఎవరు తెలంగాణ లోపల జనరల్ కూడా ఉండేది ఏంటంటే అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అనే భాషనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎస్. సో ఈ రోజు గౌరవంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, కలవడం, కేసీఆర్ గారు దాన్ని ప్రతి వందనం చేసి దాన్ని నమస్కరించి కొద్దిసేపు తర్వాత ఆయన నిష్క్రమించడం, సో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగాయి. సో ఈ విధంగా సభ ఉంటే బాగుంటుంది. సో దాన్ని మా ప్రతిపక్ష నేత కేటీఆర్ కూడా దాన్ని ధృవీకరించారు. సో నా తండ్రి విషయంలో గౌరవంగా ఈ రోజు సభలో ఉన్నట్టుగానే బయట కూడా ఆ విధంగానే ఉంటే బాగుంటుంది అని దాన్ని తను కూడా మాట్లాడారు. సో ఎవరమైనా కూడా అదే కోరుకుంటాం. సో నుంచైనా కూడా మంచి వాతావరణంలో చర్చలు జరగాలి. ఇది ఎందుకంటే ప్రజా సమస్యల మీద ప్రజా ధనాన్ని వెచ్చించి కండక్ట్ చేసే చర్చలు కాబట్టి, ఇది ఎవరి సొంత డబ్బులు కాదు కాబట్టి, సో దీన్ని సదుద్దేశంతో మంచి వాతావరణంలో జరగాలని ఎవరైనా కోరుకుంటాం. సో ఇక రానున్న రోజులలో కూడా ఇదే వాతావరణం ఉండాలని కూడా కోరుకుంటాం. ఇక మరి ముఖ్యంగా మనకున్న ఎజెండా, తెలంగాణ ఎజెండా ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ఎజెండా విషయానికి వచ్చినప్పుడు, నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండా విషయానికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాలంటే నీళ్ల విషయాలలో ఎలా ఉన్నా కూడా, నిధుల విషయాల్లో ఎలా ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి నియామకాల విషయాల్లో ఎలాగ ఉన్నా, ఇక విషయాలన్నీ రాజకీయ నాయకుల పర్సనల్ విషయాలనే ఎక్కువ చర్చలోకి వచ్చింది. ఇది కొంత బాధకరం. అంటే ఈ 2 సంవత్సరాల లోపల నువ్వెంత, నేనెంత, నువ్వు ఆట అంటేనే బారానా అన్నట్టుగా, సో పర్సనల్ విషయాలే ఎక్కువ చర్చలోకి వచ్చేసాయి. పర్సనల్ విషయాలు కాకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించేసి ప్రజల సొమ్ము వృధా కాకుండా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఓ మంచి వాతావరణంలో మంచి కోసం అనేది ప్రయత్నించాలనేది కోరుకుంటున్నారు. అది ఏది జరగట్లేదు. ఈ 2 సంవత్సరాలలో అది ఏమి జరగలేదు. సో మరి ఫర్దర్ గా మరి ఎందుకోసము ప్రభుత్వాలు కానీ పనిచేస్తున్నాయా, లేకపోతే ప్రతిపక్షాలు ప్రశ్నించడంలో విఫలమయ్యాయా అనే విషయానికి వచ్చినప్పుడు, ప్రభుత్వం వచ్చేసి తను చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి సంక్షేమాన్ని చేపడుతూనే, సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తూనే, సేమ్ టైం వచ్చేసి క్షేమాన్ని కూడా, ప్రభుత్వ క్షేమాన్ని కూడా చూడాలి. అని ఇక్కడ ఏంటంటే రానున్న రోజులకు ముందే ఇక్కడ సీఎం రేవంత్ వచ్చేసి ప్రిపేర్ చేయడం, అప్పులున్నాయి అని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగని చెప్పేసి ఇక్కడ హుదా ఖర్చులు ఏమైనా తగ్గినాయా అంటే ఏం తగ్గలేదు. సరే, వాటన్నింటి గురించి కూలంకషంగా మాట్లాడదాం. ఒక రకంగా చూస్తే సంక్షేమం జరుగుతూ ఉండాలి, అభివృద్ధి జరుగుతూ ఉండాలి. దాంతోపాటు ఈరోజు ఏ రాష్ట్రమైనా సరే ఆదాయాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేయాలి. ఆ అడుగులు ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకైనా పడ్డాయని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? అదే నేను చెప్పాల్సుకున్నది. ఇక్కడ కావాల్సింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఏ విధంగా ఉన్నది, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకు రావడం లోపల ఎందుకు విఫలమయ్యాం? ఈ రోజు ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలం కావడం గల కారణాలేంది? ఈ రోజే కాదు, గత 10 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో అరాకురా ఇబ్బందులు ఉన్నాయా అని అంటే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఇంకా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకు? ఈరోజు పూర్తి స్థాయి లోపల ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ డాక్టర్లు లేకపోవటము, ఎక్కడైతే డాక్టర్లు ఉన్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి అంశం గురించి మాట్లాడదాం. ఒకసారి మనం వెంకటరెడ్డి గారి వాయిస్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, ప్రతిపక్ష నేతలను చూశారు. సో మొత్తంగా తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం చలాయించడం, ప్రతిపక్షం సరిగ్గా బాధ్యత వహించట్లేదు అన్న విమర్శలు ఎక్కువగా వినిపించిన పరిస్థితి. సో ప్రస్తుతం ఏంటి అంటే, ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టాలి. కానీ ప్రతిరోజు రాజకీయం చుట్టే ఇప్పుడు తిరుగుతున్నారు నాయకులందరూ. ప్రజల క్షేమాన్ని మరిచారు, ప్రజల అభివృద్ధిని మరిచారు. ఏంటి అసలు ఎలా చూస్తున్నారు? ఈ అంశం ఎంతవరకు నిజం అంటారు? వాస్తవం మీరు అన్నట్టుగా వంశీ, ఏంటంటే ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సలహాల మేరకు, లేకపోతే సమన్వయం చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకమైన అభివృద్ధిని సాధించగలుగుతాం అనేటువంటి కోణం లోపల గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు నేను చూశానండి. ఇప్పుడు తరిమేల నాగిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, వావిలాల గోపాలకృష్ణ, వేములపల్లి శ్రీకృష్ణ కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, విద్యాసాగర్ కానీ, వీళ్ళంతా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా విమర్శలు అనేటువంటిది ఒక పద్ధతిలో జరిగేది, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేది. భాషా ప్రయోగం కూడా జాగ్రత్తగా జరిగేది. అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా స్పందించే వాళ్ళు రిప్రజెంట్ చేస్తే చాలా విషయాన్ని
ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. కలిస్తే దానికి రకరకాల కలర్లు ఇస్తున్నారు. ఏంటంటే మారిపోతున్నారు ఆ పార్టీ ఈ పార్టీని. గత కొంతకాలం నుంచి కూడా 10-14 ఏళ్ల నుంచి కూడా ఇది జరుగుతున్నటువంటిది దారుణమైన అంశం వాస్తవానికి. ఒక ప్రతిపక్ష నాయకుడు, నేను చాలా సందర్భాల్లో చూసినాను, అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ప్రతిపక్ష నాయకుడు రిప్రజెంట్ చేసేటటువంటి మీద సానుకూలంగా స్పందించి వాటికి మంజూరు ఇచ్చినటువంటి సందర్భాలు నేను చాలా సందర్భాలు చూశాను. ఇప్పుడు ఎందుకో అది లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి కలిస్తే ఇక కలిసినారు, కాండవ కప్పుకున్నారు, ఈ పద్ధతి. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టి 5 ఏళ్ల వరకు ప్రజలు అధికారం ఇచ్చినారు, ఎవరి బాధ్యత వాళ్ళకి అధికారం ఇచ్చినారు. ఇట్లా జరిగితే బాగుంటది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చి వెళ్ళిపోతే కూడా నాకు బాధ అనిపిస్తుంది. కూర్చోవాలా, కూర్చున్న తర్వాత వినాలా ఏం జరుగుతుంది. సరే పెద్ద చర్చ జరగలేదు అనుకోండి, వేరే సంగతి. కనీసం 2వ తేదీ నుంచి ఆయన కూర్చొని మాట్లాడితే బాగుంటది, వింటే బాగుంటది. వినడము మాట్లాడము మరి జరుగుతుందా జరగదా నాకైతే అనుమానం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఆ సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఎలాగూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వీళ్ళు సభకు వస్తున్నారు. చాలా అంశాలు ఉన్నాయి. అంటే ముగ్గురు కలిసి సాధించుకోవాల్సిన అంశాల గురించి మనం మాట్లాడదాం. సో అసలు నాయకులు ఆ విషయాలపై దృష్టి సారిస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీరు కానీ. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఇంకా మనం చేసుకోవాల్సినవి అంటే విభజన సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవి కూడా ఈ రోజుకి నెరవేరని పరిస్థితి. వీటిపై ఎవరు స్పందించట్లేదు. ఒక దశాబ్దం గడిచిపోయింది, ఇంకో దశాబ్దం అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఇవి మరుగున పడే పరిస్థితి ఉంది కదా. ముగ్గురు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం లేదా? ఉంది. ఇప్పుడు వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఏ ప్రాముఖ్యత తీసుకొని చాలా సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మంచిది, అన్ని పార్టీలు మాట్లాడాలా, మాట్లాడతారు. మా పార్టీ శాసనసభ్యులు ఆ కొనుగోలు ప్రదేశం మాట్లాడే అవకాశం వస్తుందా రాదా? నాకు భయం ఏమవుతుందంటే ఈ గొడవలు మళ్ళీ తిట్ల పురాణం స్టార్ట్ అయ్యి ఒకరినొకరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన జరిగిన తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ సభ్యులు మాట్లాడినా కూడా ప్రజల్లోకి పోయేటువంటి పరిస్థితి గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. సభ ఎట్లా నిర్వహించబడుతుంది అనేటువంటి దాని కింద అటువంటి జరగకూడదని మనం కోరుకుందాము. ఈ సమస్యలు అయితే ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే. ఒకవేళ వాళ్ళిద్దరూ తిట్టుకున్నారు, సరే సభలో కుదరలేదనుకో, కనీసం మీడియా ముందుకు వచ్చైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ ఇద్దరు కలిసి రండి, మనం కేంద్రం దగ్గర నుంచి పోరాడి సాధించుకోవాల్సినవి ఉన్నాయి, మా ఎంపీలు ఉన్నారు, అందరం కలిసి వెళ్ళి సాధించుకుందాం అన్నది ఎక్కడా కూడా కనిపించట్లేదు కదా వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒక్కటండి, 10 ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. చేయాల్సిన వాళ్ళు చేయలేదు. మీరు చర్చ మా పార్టీ శాసనసభ్యులు తప్పకుండా మాట్లాడతారు, కానీ అటువంటి అవకాశం ఆ జనంలో ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే ఆవుల మందలో లేగదూడల పరిస్థితి లాగా ఉంటది. ఇప్పుడు వాళ్ళందరూ ఒక పద్ధతి జరుగుతలేదు కదా, పద్ధతిలో చర్చ జరుగుతలేదు కదా. వచ్చిన ప్రాబ్లం వల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే కేసీఆర్ గారు సభకు వస్తేనే అది ఒక ఈవెంట్ కింద మనం తీసుకుపోతున్నది. మీడియాలో చాలా మీడియాలో కనపడుతున్నది. వస్తారా, వస్తే మాట్లాడతారా, రేపు వస్తారా, ఇదా అనండి చర్చ. 2వ తారీఖు వస్తారా, రారా, వస్తే ఏం చేస్తారు, ఇదా అనండి చర్చ జరగాల్సింది. కాబట్టి కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడేది కూడా అదే. కేసీఆర్ సభకు వస్తారా రారా అనేది ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి సభకు వస్తారా రారా వీళ్ళు కాదండి. ప్రజల సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలపై ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, అటు ప్రతిపక్షం పైన అధికార పక్షం పైన. ఇది రైట్. ఖచ్చితంగా మీరు ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చారు. రైట్. మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మొత్తంగా ఈరోజు ఒక సుహృద్భావ వాతావరణంలో అయితే సభ మొదలైంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, ఆరోగ్యం గురించి వాకప్ చేయటం, ఇవన్నీ బాగున్నాయి. ఇదే పద్ధతి బయట కూడా ఉంటే బాగుంటుందని కేటీఆర్ అంటున్న పరిస్థితి. సో మొత్తంగా నిండు సభ అయితే ఈరోజు కనపడింది. అదేవిధంగా సభ జరగాలి, చర్చలు కూడా జరగాలి. ఏంటి ఎలా చూస్తున్నారు? మంచి సుహృద్భావ వాతావరణంలో సభలు జరిగే అవకాశం ఉందా జనవరి 2 నుంచి? సార్, అయితే ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సభకు వచ్చిండు, ఇదేమన్నా పెద్ద గొప్ప విషయం అన్నట్టు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు సార్ అన్న ఆ మాటతో నేను ఏకీభవిస్తున్నా సార్. ఆయన సభకు రావడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. నిజంగా ఆ విషయంలో ప్రతిరోజు సభ ఉన్న ప్రతిసారి కూడా వారు శాసనసభకు రావాలి, వచ్చి మాట్లాడాలి. ఈ రోజు వారు సభలోకి వచ్చి కూర్చొని అటెండెన్స్ చేసి వెళ్ళిపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి తోటి శాసనసభ్యులను, శాసనసభను పూర్తిగా అవమానించినట్టే. వారు గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా వారు ఈ రోజు క్వశ్చన్ అవర్ లేవనెత్తినప్పుడు ముందే వారే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ముందే వారే లేచి నిలబడి మా గజ్వేల్లో ఈ సమస్యలు ఉన్నాయి, మా గజ్వేల్కి ఈ నిధులు కావాలి, మా గజ్వేల్లో ఇంతమంది సర్పంచులు గెలిచిండ్రు, వాళ్ళకు సంబంధించిన నిధులు కావాలనో లేకపోతే మరో విషయము, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలపైన వారే మొట్టమొదటి క్వశ్చన్ అవర్ లో మాట్లాడేది ఉండే. అయితే క్వశ్చన్ అవర్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పెద్దగా మాట్లాడకూడదు కాబట్టి అట్లీస్ట్ ఆయన శాసనసభ పరిధిలో విషయాలైనా వారు మాట్లాడాల్సింది ఈ రోజు. అంతే, అట్లా కాకుండా వారు ఈ రోజు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం అనేది
యావత్ తెలంగాణ ప్రజలను, సమాజాన్ని, శాసనసభను అవమానించిన లెక్కనే తీసుకోవాలి. ఇంకొకటి, ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమన్నారు, ఇట్లాంటి శుద్ధ వాతావరణము బయట కూడా ఉండాలి అని వారు ఒక వ్యాఖ్య చేసినారు. నేను అంటున్నా, అయ్యా కల్వకుంట్ల తారక రామారావు గారు, ముందు మీరు ఎట్లుండాలో మీరు నేర్చుకోండి. మీరే అంటారు కదా, కేసీఆర్ అంటే శిఖరం అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అన్ని మీరే మాట్లాడతారు కదా. అట్లాంటి వ్యక్తి లేచి నిలబడంలో ఇంగిత సంస్కారం లేదా మీకు? సరే, నేను మా రేవంత్ రెడ్డి గారు వచ్చినారో, ముఖ్యమంత్రి గారు వచ్చినారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు ఎందుకు లేవలేదని నేను అడుగుతలేను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ నాయకుడు కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీకి అధ్యక్షుడు కదా, దాన్ని కూడా నేను అడుగుతలేను. మొన్న మీరే ఒక సభలో మాట్లాడుకుంటూ రాజకీయాలు, పార్టీ అధ్యక్షుడు ఈ అన్ని కాదు, ఆయన మా నాయన, నాకు రేషం ఉండదా అన్నది. అంత రేషం ఉన్న నువ్వు మీ నాయన లేచి నిలబడినప్పుడు మీ నాయన కోసమన్నా, కనీసం మీ నాన్నగారి కోసము లేచి నిలబడాలన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు నీతులు చెప్పడానికి కానీ, రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉండాలని చెప్పడానికి కానీ నీకు నైతిక అర్హతను, హక్కును రెండు కోల్పోయినావు నువ్వు. అరే, మీ నాయకుడు సరే కార్తిక్ గారు అసెంబ్లీలో అదే చర్చ జరుగుతుంది. ఇటువంటి చర్చల్లో కూడా ఇది కామన్ అయిపోయింది. సరే, ప్రజలు గమనించారు, ప్రతి అంశాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. సో వారి విజ్ఞతకు ఆ విషయాన్ని వదిలేద్దాం. రాష్ట్రానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి. జీహెచ్ఎంసీ పరిధి పెంచడం కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి అడుగులు పట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రూపురేఖలను, తెలంగాణ ప్రభావితం చేసే అంశాలు. వీటిపై ఖచ్చితంగా చర్చ జరగాలి కదా, ఆ దిశగా అడుగులు పడాలా వద్దా? సార్, మేము కూడా 100% చర్చ జరగాలి. అందుకోసం మేము ఏమన్నాము, గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. రాజకీయాల్లో వారు కేంద్రంలో మంత్రిగా పనిచేసినారు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినారు, శాసన సభ్యులుగా పనిచేసినారు, మంత్రిగా పనిచేసినారు. వారే అంటారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అణువు నాదే, ప్రతి అణువు పైన నాకు హక్కు ఉంది అంటారు కదా. అందుకే మేమేమంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి. మాలాంటి యువకులు, మనలాంటి ఈ తరం అంటే మన తరం రేపటి తరానికి ఆదర్శంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం అనేది, సరే దేశం పరిధిలో మాట్లాడితే అది వేరే విషయం, కనీసం రాష్ట్ర పరిధిలోనైనా తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం భవిష్యత్ తరాలు, కనీసం మన తరానికి రాలేదు, వచ్చే తరాలకైనా అందించాలి. అంటే నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇద్దరు కూడా సభల మీద కొట్లాడడానికో, కుస్తీలు పట్టడానికో, బలాబలాలు చూసుకోవడానికో కాదు కదా, చర్చనే కదా జరగాలంటున్నాము. చర్చలో పాల్గొనండి సార్ మీరు అంటే. మాట్లాడదాం. కార్తిక్ గారు టైం ఇస్తా. ఏం చేయాలి మరి దాన్ని? కార్తిక్ గారు టైం ఇస్తా. గౌతమ్ ప్రసాద్ గారు చూస్తున్నాం. సరే, తెలంగాణ సాధించుకున్నాం, అన్ని పార్టీలు ఎవరికి పట్టం కట్టాలో ప్రజలు నిర్ణయించారు, జరగాల్సిందంతా జరిగిపోతుంది ప్రజాస్వామ్యంలో. కానీ తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కొన్ని కీలకమైన ఘట్టాలు నమోదవుతున్నాయి. ఓవైపు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, జీహెచ్ఎంసీ పరిధి పెంచడం అంటున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేసే అంశాలు. సో వీటిపై ఖచ్చితంగా చర్చ జరగాలి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సో ఆ దిశగా అడుగులు ఈ అసెంబ్లీ సమావేశాల్లో పడే అవకాశం ఉందా? మరలా నీళ్ల వివాదాలు, సరే నీటి వివాదం కూడా చాలా ముఖ్యమైన అంశం రైతాంగానికి. అసలు మనం కొట్లాడిందే నీళ్ల కోసం కదా, సో ఆ అంశం ఉండాలి. దానితో పాటు దాన్ని రాజకీయ కోణంలో రెండు పార్టీలు చూస్తున్నాయే తప్ప ఫైనల్గా దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. అంటే ఎవరికి వాళ్ళు మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారు, కానీ ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకు లేదా? ఆ దిశగా ఈ అసెంబ్లీలో అడుగులు పడబోతున్నాయని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు వంశీ గారు? ముందుగా నేను మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. కానీ ఇక్కడ కొంతమందికి నేను అంటే ఇంటెలెక్చువల్స్కి కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, నేను ఒక సమాధానం ఇవ్వదలుచుకున్నాను, అంటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. కేసీఆర్ గారు వచ్చిపోవడం అనేది బాధాకరం అనేది ఒకళ్ళు, అదేవిధంగా చాలా ఒక మర్యాదపూర్వకంగా వ్యవహరించారని చెప్పేసి ఆ మాట పలకకుండానే పలికింది కాంగ్రెస్ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారికి మాట్లాడడం. నేనేమంటున్నానంటే, మనస్ఫూర్తిగా అటువంటి లక్షణాలు ఉంటే మాకు చాలా సంతోషం, ఎవరికైనా సరే. అంటే నేను ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించో, లేకపోతే కేసీఆర్నో, లేకపోతే వంశీ గారినో, గౌతమ్ ప్రసాద్నో ఉద్దేశించి మాట్లాడుతుంది. ఇన్ జనరల్గా ఉండాల్సిన లక్షణం అది. కానీ నోటితో నవ్వి నొసలితో వెక్కిరించే పనులు ఏదైతే ఉంటాయో అవి ఆహ్వానించదగ్గవి కావు. ఇవి అతి వినయం ధూర్త లక్షణం. అదేవిధంగా
అంటే వినయాన్ని ప్రదర్శించుతూనే ఆ మరుక్షణమే ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడం, పర్సనల్గా దాడి చేయడం, అంటే రాజకీయ విధానాల పరంగా సమస్యల పరంగా మాట్లాడడం వేరు, కానీ వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు హాస్పిటల్ నుంచి పరామర్శించి వచ్చిన ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలేంది? బతికే ఉన్నాడు, చచ్చిపోలేదు, చచ్చిపోతుండే, చచ్చిపోవాలి, ఇది అనేక సభలలో మాట్లాడింది. అంటే ఇది పర్సనల్ అటాకింగ్గా కదా? అదేవిధంగా ఎన్ని రోజులు ఇటువంటి మాటలు మాట్లాడతారు మీరు? అంటే ఇప్పుడు వచ్చి లేచి నిలబడ్డాడు అంటే కేటీఆర్ గారి గురించి ఒక మాట అన్నారు. తండ్రిని తిట్టిన అదే మనిషి నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని చూసి ఏ కొడుకైనా తట్టుకోగలుగుతాడా? అదేవిధంగా ఓ పెద్ద అంటే తండ్రినే గౌరవించలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. తండ్రిని గౌరవించండి, నేను అట్లనే కాదు, పర్సనల్ అటాకింగ్ చేస్తున్న సందర్భంలో నీ నోటి నుంచి మాటలు ఎందుకు రాలేదు? విధానపరమైన విషయాలు నిన్న కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో కేవలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, లేకపోతే ఇంకో పనులు కావచ్చు, కేవలం అభివృద్ధి పనులే కదా మాట్లాడింది. వాటికి సమాధానం చెప్పకుండా పర్సనల్ అటాకింగ్ ఎందుకు చేసినాం అని చెప్పేసి మాట ఎందుకు రావట్లేదు ఈ పెద్ద మేధావులకు, పెద్ద మనుషులకు? అదే విధంగా మీరు ఇందాక చెప్పినారు, నేను 100% మీతో ఏకీభవిస్తా. అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ఇవే జరగాలి, అదే అభివృద్ధికి సంబంధించిన అంశాలే జరగాలి, అభివృద్ధికి సంబంధించిన అంశాలే పెట్టుకోవాలి. కానీ అధికార పక్షం ఏదైతే అంశాలని ప్రవేశపెడుతుందో దాని మీద పర్ఫెక్ట్ గా ప్రతిపక్షంగా మేము మా బాధ్యత నిర్వర్తిస్తున్నామా లేదా చూడండి. మొత్తం అసెంబ్లీ సెషన్స్ ఈసారి 2 సార్లు జరిగినా 3 సార్లు జరిగినాయి కదా, మీరు మొత్తం వీడియోల నుంచి చూడండి. మేము ఎక్కడా కూడా విధానపరమైన విషయాలు కాకుండా, సమస్యల పరంగా కాకుండా మేము ఎక్కడికి పోలేదు. మా హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా మా కేటీఆర్ గారు కానీ కంప్లీట్ గా సబ్జెక్ట్ మీద నిలబడే మాట్లాడారు. కానీ ఆ సబ్జెక్ట్ డివియేట్ చేసే విధంగా, డైవర్షన్ చేసే విధంగా, మధ్యలో రన్నింగ్ కామెంటరీలు చేసుకుంటూ, అంటే ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి మీరు? ఏ రకంగా జరుగుతుంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, లేదా ఐటీ రంగం ఉంది, లేదా రియల్ ఎస్టేట్ రంగం ఉంది. ఈ రోజు కుదేలైన పరిస్థితి. ఈ కుదేలైన దాని మీద మాట్లాడాల్సిన అవసరం, బాధ్యత ఉందా లేదా? మాట్లాడాలని మేము అంటున్నాం. 15 రోజులు సమావేశం పెట్టమని మేము అడుగుతున్నాం. అది అధికార పక్షం మరి పెట్టదా? ఎన్ని రోజులు సమావేశం పెడతామంటే అన్ని రోజులు పెడతాం, కానీ మీరే సభకు రావట్లేదు ప్రతిపక్ష నేత అని చెప్తున్నారు. ఎవరండి రానిది? అంటే కేసీఆర్ గారు రాకపోతే ప్రతిపక్షం రానట్ట? ఇప్పుడు సబ్జెక్టు ఇందాక మనం మాట్లాడు, కేసీఆర్ గారిని ప్రధానం చెయ్యొద్దు, కేసీఆర్ గారు వచ్చినరా పోయినరా అనే సబ్జెక్టే కాకూడదు అనేది మాట్లాడారు కదా. మరి అది కానప్పుడు మా వాళ్ళు వచ్చిన తర్వాత మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, లేకపోతే అనేక మంది వచ్చారు కదా, వచ్చిన తర్వాత సభలో మాట్లాడుతున్న మాటలు ఏమైనా పనికిరాని మాటలా? సమాజానికి సంబంధించిన తెలంగాణ ఖచ్చితంగా ప్రతి అంశం గురించి మాట్లాడదాం, సవివరంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జయరామ్ గారు, చూస్తున్నాం ఒకవైపు జీహెచ్ఎంసీ పరిధి పెరుగుతూ ఉంది, రకరకాల కొత్త అంశాలు, ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి. సరే, అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, కంపల్సరీగా కూడా ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరి మార్కు వాళ్ళకు ఉంటుంది. ఒకళ్ళు ఐటీ అంటే, ఒకళ్ళు వ్యవసాయం అంటారు, రకరకాలుగా. అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రుల గురించి నేను పేర్లు తీసుకురావట్లేదు, కానీ ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఒక్కొక్కళ్ళకు ఒక వ్యూ ఉంటుంది. సో ఆ వ్యూని ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు, లేదంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు ఎక్స్ప్లెయిన్ చేసి మెప్పించగలిగిన పరిస్థితులు ముందుగా ఉండాలి. ఆ నిర్ణయం అనేది పాలకులు పోయినా కానీ ఆ నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో అధికార పక్షం, ప్రతిపక్షం, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాజంలో ఉన్న అందరి ప్రజలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకునేది అసెంబ్లీలో. కోట్ల ఖర్చు, ప్రజాధనం ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేది మాటల దాడి చేసుకోవటానికి, ఒకళ్ళపై ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు దిగటానిక? అసలు ఎటువంటి సంస్కృతి కనిపిస్తోంది? సో చాలామంది చెప్తూ ఉంటారు, తెలంగాణ సంస్కృతి అంటేనే మాటలో ఒక మంచి మాధుర్యం ఉంటుంది, కడుపులోంచి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి. సో ఆ పరిస్థితులు అసెంబ్లీలో కనిపించట్లేదు కదా. ఏంటి అసలు ఏం జరుగుతుంది? రాజకీయ నాయకులు ఎందుకు ఆ విచక్షణ కోల్పోవాల్సి వస్తుంది? వంశీ, ఇక్కడ ఏంటంటే, మనము ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నప్పుడు కానీ, రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కానీ చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ ఉన్న బేసిక్ సమస్యలు ఏందన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అది ఏమీ లేకుండా ఎక్కడైతే ఎదుగుదల ఉందో అది ఆ మొక్కను మేమే పెట్టాము, ఎక్కడ ఏదైతే పాడైపోయిందో అది పక్కోడు నాశనం చేసిండు. ఈ విధంగా నడుస్తూ ఉన్నది రాజకీయాలు. ఇది అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, తెలంగాణలో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ తో పాటు ఆల్కహాల్, ఏర్లై పారుతున్న ఆల్కహాల్ విషయం లోపల పాలక ప్రతిపక్షాలు ఇంతవరకు ఎప్పుడు కూడా చర్చ చేయలేదు, దానిపైన చర్చ పెట్టమని ప్రతిపక్షాలు అడుగుతలేవు, దీన్ని ఇట్లా కంట్రోల్ చేయాలని పాలకులు చెప్తలేరు. అంటే ఇక్కడ ఎవడు నిరపరాధి, నిరక్షరాస్యులు, పేదలు, ఇదంతా రెక్కాడితే డొక్కాలని వాళ్ళు తాగుతున్నారు, సస్తూ ఉన్నారు కాబట్టి దానికి మనకు సంబంధం లేదు. దీంట్లో ఒక
వ్యాపార ధోరణిలోనే ప్రభుత్వం చూస్తుంది, ప్రతిపక్షాలు కూడా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు తాగడం విషయంలో కానీ 75,000 కోట్ల పైచిలకు రీచ్ అయింది మన రాష్ట్ర ఆదాయం. అసలు ఆదాయ వనరు అయిపోయింది కదా. అది ఆధారం దాన్ని ప్రభుత్వాలకు ఆదాయ వనరు అయిపోయింది కదా జయరామ్ గారు, మద్యం అనేది. మెయిన్ వన్ సెకండ్ బాంబ్స్ ప్లీజ్. మెయిన్ ఇన్కమ్ సోర్స్ లాగా చూస్తున్నారు. సరే, ఈ తాగుబోతులను తయారు చేసిండ్రు, దీని గురించి పాలకులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఏమెత్తలేరు. మరి హాస్పిటల్స్ ను కానీ కనీసం వాటినన్నా గౌరవప్రదంగా చూస్తున్నారా అంటే హాస్పిటల్స్ లేవు. మరి ఆ బిడ్డలకు మళ్ళీ చదువునన్నా ఇద్దామంటే ఈరోజు స్కూల్లో అగమ్య గోచరంగా మారిపోయినాయి. అంటే ఈ అంశాలు అంటే రాజ్యాంగ ఇటీవల సరే మంత్రులు మిగతా వాళ్ళందరినీ పక్కన పెడితే కొంతమంది కలెక్టర్లు, ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళటం, అక్కడ కొంతమంది కలెక్టర్ల సతీమణులు డెలివరీలు అవ్వటం, కొంతమంది కలెక్టర్లు అక్కడ శస్త్రచికిత్స చేయించుకోవటం కూడా జరిగింది. అంటే వేళ్లపై లెక్క పెట్టచ్చు, కొంత మార్పు అనేది మనం సంకేతంగా భావించవచ్చు అంటారా? నేను చెప్తాను ప్లీజ్. సో ఇక్కడ ఈ అంశాల మీద మాత్రం పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు మాట్లాడతలేరు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతారు. అంటే ఈ రోజు మాట్లాడకపోగల కారణాలు ఏంటి అంటే ఇది మనకు సంబంధం లేదు, ఇది ఆదాయ వనరులు కాదు, దీని గురించి మాట్లాడితే ఎవడో కింది స్థాయి వాళ్ళకి మాత్రమే విద్య అవుతుంది, కింది స్థాయి వాళ్ళకి ఆరోగ్యం వస్తే ఇది మనకు సంబంధం లేదు. సరే, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ నెక్స్ట్ నేను ఎంప్లాయ్మెంట్ జోలికి పోవట్లేదు, ఆల్కహాల్ విషయాన్ని కానీ పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఏదైతే చరిష్మా లాగా ఫీల్ అవుతున్నారో, ఏదైతే మనకు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ట్యాగ్ లైన్ చెప్తున్నది, నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ దానికి రీచ్ అయ్యామా? సో దానికైనా రీచ్ అయిన విషయము గత ప్రభుత్వం చెప్తలేదు, ఈ ప్రభుత్వం చెప్తలేదు. అంటే ఈ రోజు ప్రభుత్వాలు అనేటివి, పాలకులు అనే వాళ్ళు ఈ రోజు ఒక డ్రామాను క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఆ డ్రామాను అంతా ప్రజలు చూడండి, మేము జబ్బలు తరుచుకుంటుంటే మీరు యుద్ధం చేసినట్టుగా ఫీల్ కండి అని ఫీల్ అవుతున్నారు. దీంట్లో ప్రజలు 1 సెకండ్ వంశీ ప్లీజ్, నేను జస్ట్ ఒక 2 minutes. అంటే మేము జబ్బలు తరుచుకుంటే మేము యుద్ధం చేసినట్టు మీరు ఫీల్ కండి అని ప్రజలు అట్లేం అనుకోరు. కీలరిగి వాత పెట్టడం ప్రజలకు తెలుసు, అహంకారాన్ని తొక్కిపట్టేది ప్రజలకు తెలుసు, ఏ అహంకారంతో ఎవడు మాట్లాడితే ఏం చేశారో కూడా ఏం చేయాలో ప్రజలకు తెలుసు. ప్రజలనే వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కాదు. పదే నేను చాలా సందర్భాల లోపల చాలా విషయాలను ప్రభుత్వాల దృష్టి తీసుకెళ్లాము, ప్రతిపక్షాలను ప్రశ్నించమని చెప్తున్నాం. కానీ ప్రశ్నలు అనేటివి మీ ఇష్టం వచ్చినట్టు అడిగారు. ఆ పాలన అనేది మీరు చెప్పింది నిజం కాదు. ఆ రోజు బంగారు తెలంగాణలో బంగారం లేదు, ఈ రోజు ప్రజా తెలంగాణ లోపల ప్రజలు లేరు. ఆ రోజు ఈ రోజు ఏంది, కులం కుటుంబం మాత్రమే ఉన్నది. ఆ రోజు ఒక కులము ఒక కుటుంబమే పాలన చేసింది, ఈ రోజు కులము కుటుంబం మాత్రమే పాలన చేస్తున్నది. దాని కన్నములు కనిపిస్తుంటే దాన్ని ఈ రోజు మేమేదో చేసినాము అని చెప్పుకోవడానికి తప్పితే దానికి ఏ విధమైనటువంటి ప్రజలకు బెనిఫిట్ లేదు. ఈ రోజు వరకు 12 సంవత్సరాలుగా ఇప్పటి వరకు నష్టాలను చెప్పదలుచుకున్నట్టు అయితే మనకు ఎంతమంది త్యాగాలను పొందిన దాన్ని చర్చలోకి తీసుకొచ్చేస్తే ఈ రోజు పాలకులు అనే వాళ్ళు ఎందుకు పనికి రావటం లేదనే విషయాన్ని ప్రజల ముందుకు ఈ రోజు ఈజీగా తెలిసిపోతుంది. రైట్ ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. కార్తీక్ గారు, మొత్తంగా చూస్తున్నాం 2 ఏళ్ల కాలం గడిచిపోయింది, 2 ఏళ్ల తర్వాత ఇక ఉన్నది 3 ఏళ్ళు అనుకుంటే ఇక లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అయిపోతుంది, 2 సంవత్సరాలే. సో హామీలు వీటన్నింటి గురించి ప్రజలు చూస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పనులు చేసేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఆ దిశగా రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందా? అండ్ ఇంకొకటి, ఎలక్షన్స్ కూడా మనం నిర్వహించింది, సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తే నాయకులు లేకుండానే మేము సర్పంచ్ ఎన్నికల్లో మా సత్తా చాటామని కేటీఆర్ అంటున్న పరిస్థితి. ఇంకొకటి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా మీరు నిర్వహించబోయేది ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధుల కోసమే ఎలక్షన్ నిర్వహిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజా మద్దతు మీకు లేదని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? సార్, ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడే మాటలు మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దు. ఎన్నికలు జరపకపోతే ఏమన్నా ఇబ్బంది ఉంటది, కానీ జరిపేదానికి కారణాలు చెప్పుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు. ఆ విషయం ఆయనకే తెలియాలి. ఎన్నికలు జరుగుతాయి, పదవులు వస్తాయి, తద్వారా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు వస్తాయి. వారే చెప్తున్నారు దానికోసం నిర్వహిస్తున్నారు అని. అంటే నిర్వహిస్తున్నారు కదా ఎన్నికలు, నిర్వహించొద్దని అంటున్నారా? కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారు ఏంటంటే ప్రతిసారి ఈసారి కాదు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతారు. ఆయన జూబ్లీహిల్స్ గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగినప్పుడు ఓడిపోయినప్పుడు ఏమన్నారు,
ఈ ఎన్నిక ఓడిపోయినాం కానీ భవిష్యత్తు మొత్తం మాది అన్నారు. ఉమ్, జూబ్లీస్ ఏమన్నారు, రెఫరెండం అన్నారు. ఉమ్, ఓడిపోయిన తర్వాత ఏమన్నారు, భవిష్యత్తు సర్పంచ్ ఎన్నికలు మొత్తం మేమే గెలుస్తామన్నారు. ఉమ్, సర్పంచ్ ఎన్నికలకు 66% కాంగ్రెస్ పార్టీ సింహభాగాన్ని గెలిచింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మేము కూడా గదే చెప్పినాము. మీరు గతంలో యా రైట్ 2014 కార్తిక్ గారు, కార్తిక్ గారు ప్రభుత్వానికి చిన్న సబ్మిషన్. సరే, ఇంత ప్రజా మద్దతు మీకు ఉంది కదా, ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ. పదవుల కోసం అనేది ఎలక్షన్ అనేది పక్కన పెడితే, ఆ పదవులు అనేవి ఏంటి అంటే మీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ప్రజాప్రభుత్వంలో ఇక్కడ సేవకులే కానీ పాలకులు కాదు అని చెప్తున్నారు. నిజంగా ఆ సేవలు కిందికి అందాలంటే పదవులు ఇవ్వాల్సిందే, ఎలక్షన్స్ జరగాల్సిందే, అంతవరకు ఒప్పుకుందాం. కానీ అసెంబ్లీలో ఒక బాధ్యతాయుతమైన చర్చ జరగాల. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి విభజనకు సంబంధించిన హామీలకు సంబంధించి కాదు, వీటన్నింటి గురించి మాట్లాడుకోవచ్చు. సో మన రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసే టైంలో కూడా అటువంటి విమర్శలు చేయకుండా నన్ను ఎందుకు తోలు తీస్తారు, మా ప్రభుత్వం తోలు ఎందుకు తీస్తారు, మహాలక్ష్మి ఇస్తున్నందుకు తీస్తున్నారా, లేదంటే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నందుకు తీస్తున్నారా, సన్నబియ్యం అమలు చేస్తున్నందుకు తీస్తున్నారా, 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలను గాడిన పెట్టినందుకు మా తోలు తీస్తారా అని చెప్పి అడిగుంటే ప్రజల నుంచి కూడా ఇంత వ్యతిరేకత, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఎందుకని అంటే ఆ బ్యాలెన్స్ ఎక్కడ తప్పుతుంది ఏంటి అసలు? సార్, సభలో మాట్లాడేదానికి అంటే సభలో అంటే బహిరంగ సభలో ప్రజల మధ్యలో ఉన్న సభ వేరు, శాసన సభ వేరు, రెండు వేరు అంశాలు. ప్రెస్ మీట్లలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పబడవు. సభలో శాసన సభలో అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పబడతాయి. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ఇష్టానికి మనం గంట కాదు మొత్తం 24 గంటలు ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోయినంత మాత్రం గొప్ప కాదు. నేనేమంటున్నా, ప్రజల మధ్యలో ఉన్నటువంటి బహిరంగ సభలో మాట్లాడిందో ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికో అవి ఓన్లీ కమ్యూనికేషన్ చేయడానికి వేదికలు మాత్రమే. శాసన సభలో మాట్లాడినవి మాత్రమే అఫీషియల్ ఆన్ రికార్డ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ గా వస్తుంది. అక్కడ కూడా అదే తంతు నడుస్తుంది కదా కార్తీక్ గారు, అక్కడ కూడా విమర్శలు ప్రతి విమర్శలు తప్ప. ఇప్పుడు సభలు ఎందుకు నిర్వహించుకుంటున్నారు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా, బిల్లులు ఏవైతే ఉన్నాయో అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ఈ రోజు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నది ఏంటి అంటే అసెంబ్లీ సమావేశాలైనా పార్లమెంట్ సమావేశాలైనా బిల్లులు నిర్ణయాలు తీసుకోవటం, ఆ బిల్లులు ఆమోదించుకోవటం కోసమే సభలు నిర్వహిస్తున్నారు అని ప్రజలు నిర్ణయానికి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, మీడియా ద్వారా ప్రతిదీ ఏం జరుగుతుందో సభల్లో చూస్తున్నారు. ఎక్కడా చూసినా విమర్శలు తప్ప ప్రజల సమస్యలు ఎక్కడ చర్చకొస్తున్నాయి? సార్, శాసనసభలో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నాము, మీరు పాలమూరు రంగారెడ్డి పైన చర్చలు అంటున్నారు కదా, చర్చకు సిద్ధం ప్రభుత్వము, రండయ్య వచ్చి మాట్లాడండి అంటే రావాల్సిన ఆయన మాట్లాడాల్సిన ఆయన మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడినారు కదా వీళ్ళు మాట్లాడినారు కదా అంటే వాళ్ళందరూ లెక్కలోకి రారు సార్, వాళ్ళందరూ లెక్కలోకి రారు. సరే, నేను ఇక్కడ ప్రజల తరపున ఒక సూటి ప్రశ్న వేయచ్చా? నాయకుడు కార్తిక్ గారు ప్రజల తరపున నేను ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని వేయచ్చా? డెఫినెట్లీ సార్. కేసీఆర్ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడతాం, కేసీఆర్ వస్తేనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుందా? ఇప్పుడు ప్రభుత్వంలో మీరున్నారు. కార్తిక్ గారు ప్లీజ్, కార్తిక్ గారు నా క్వశ్చన్ ఫినిష్ చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, ఎవరు వచ్చినా రాకపోయినా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే పాలకులుగా మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదనే విమర్శలు ఎందుకు అంటున్నా? సార్, మీ ప్రశ్నలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. నేను క్లారిటీ ఇస్తాను, ఒక నిమిషం టైం ఇవ్వండి, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. మేము అభివృద్ధి చెయ్యమని చెప్తలేము. మీరు సభకు వచ్చినా మీరు సభకు రాకపోయినా పాలమూరు రంగారెడ్డి పైన పనిచేయడం మా బాధ్యత, మేము పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం మా బాధ్యత, మేము చేస్తాం. మేమేమంటున్నాం, మీరు సభకు ఎందుకు రమ్మంటున్నాం అంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు గారు కస్టోడియన్ కాదు, హరీష్ రావు గారు కస్టోడియన్ కాదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కస్టోడియను. కాబట్టి గత 10 సంవత్సరాలుగా ఏం జరిగిందన్న విషయాన్ని వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు, సాక్షాత్తు కస్టోడియన్ గా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్పాలని మాత్రమే అంటున్నాము. వారు సభకు వచ్చినా మాకు పెద్ద నష్టమేం లేదు, రాకపోయినా మాకు వచ్చే పెద్ద నష్టమేం లేదు. కాకపోతే రావడం వల్ల ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో నిజాలు మీరన్నా చెప్పండి, నిజాలను మేమన్నా చెప్తాం. కాబట్టి ఏమంటే ఓన్లీ చర్చలో ప్రజలకు జరిగిన 10 సంవత్సరాల్లో ఏం జరిగిందనే నిజాన్ని చెప్పడానికి మాత్రం రమ్మంటున్నాం తప్ప వారు వచ్చినంత మాత్రాన పాలన ఏమి వేరేలాగా పోదు,
వాళ్ళు రానంత మాత్రాన పాలన ఏమి ఆగిపోదు. వారు వచ్చినా పాలన ముందుకెళ్తది, వారు రాకపోయినా ప్రజలకు Yeah, అందాల్సిన సంక్షేమాలు అందుతూనే ముందుకెళ్తాయి. Yeah, right. కాకపోతే కార్తీక్ గారు, time ఏంటంటే ఇస్తా. వారు రావడం వల్ల Yeah. ఒక చర్చ జరగాలి. Hmm. ఆ చర్చలో గత 10 సంవత్సరాలుగా జరిగిన అనేకమైనటువంటి విషయాలు, తీసుకున్న నిర్ణయాలు, అక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి చర్చలో ఏం జరిగిందని పెద్దలు చెప్తే ఒక మంచి వాతావరణం ఉంటన్నది మాత్రమే ఉద్దేశం. హరీష్ రావు గారు చెప్పట్లేదా అంటే, హరీష్ రావు గారు కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్ కాదు, వారు కేవలం మంత్రి మాత్రమే. బట్ ఫైనల్ డెసిషన్స్ హాస్ బీన్ టేకెన్ బై ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు గారు. కాబట్టి వారు వచ్చి చెప్పాలన్నది మాత్రమే పాయింట్స్ డిమాండ్ ఆన్సర్ తప్ప తీసుకుందాం కార్తిక్ గారు. వారు వచ్చినా రాకపోయినా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి సంక్షోభం ఏమీ లేదు, ఉండదు. యా రైట్. సో క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు, కస్టోడియన్గా అంటే ప్రజలకు జవాబుదారీగా అప్పటి మాజీ సీఎం ఉన్నారు, ఆయన సభకు రావాలి, ఖచ్చితంగా అప్పుడు ఏం జరిగింది అనేది సభాముఖంగా చెప్పాలి, చెప్తే బాగుంటుంది. వచ్చినా రాకపోయినా, కేసీఆర్ వచ్చినా రాకపోయినా పాలమూరు రంగారెడ్డి విషయంలో నిర్ణయం తీసుకుంటాం, మా హామీల విషయంలో మేము నిర్ణయం తీసుకుంటాం, మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? ఎస్, ఎందుకంటే చాలా సుదీర్ఘమైన ప్రశ్నలు నేను సమాధానం చెప్పాల్సింది. ఎస్, అంటే ఇప్పుడు కార్తిక్ గారు చెప్పిన అంశంలో అంటే కస్టోడియన్ ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే తను అటెండ్ అయినా కాకపోయినా ఆ పార్టీ రిప్రజెంటేషన్ అనేది అసెంబ్లీలో ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక దానికి మీరు సమాధానాలు చెప్తారా, వాళ్ళిద్దరితోనే ఏం మాట్లాడతారా, ఏం మాట్లాడలేరా, అదేవిధంగా మా మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమాధానం చెప్తారా లేదా అనేది ఇక కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలకు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చట్టబద్ధంగా అది ఏం వర్తిస్తుంది ఏం వర్తించదు అనేది మనకు తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదేవిధంగా నేను జయరాం గారి కొన్ని ప్రశ్నలకు మాత్రం నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. జయరాం గారిని నేను ఏమ అడుగుతున్నానంటే, ఇదే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నంబర్ 1 లిక్కర్ వ్యాపారం జరుగుతూ ఉంది, తాగేటోడు ఉన్నాడు కాబట్టే లిక్కర్ వ్యాపారాన్ని విస్తృతం చేసి విపరీతంగా జనాలకు తాగబోయించారు అని చెప్పేసి మాట్లాడిన ఇదే తెలంగాణలో కొద్దిమంది స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో, మరి ఇదే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నంబర్ 1 లిక్కర్లో అమ్మకాల్లో ఉంది కదా, ఆదాయ వనరుగా మారింది కదా. ఆనాడు అదే ఉంది, ఈనాడు అదే ఉంది. మరి అధికార పక్షాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు, సోకాల్డ్ మేధావులు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. రెండో అంటే దాన్ని సమానం చేస్తున్నారు. అప్పుడు అమ్మిర్రు ఇప్పుడు అమ్మిర్రు కాదు, అప్పుడు అమ్మితే చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వాళ్ళు ఈ రోజు అమ్ముతున్న దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆ రోజు కాదనుకుంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, అది కరెక్ట్ కాదనుకునే మరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది కదా, ఎందుకు ధ్వజమెత్తట్లేదు అనేది నేను క్వశ్చన్ అదే మేము మాట్లాడుతున్నాం. కానీ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ మాట్లాడిన సందర్భం కావచ్చు, అదేవిధంగా దాన్ని ప్రాపగండ చేసిన సందర్భం కావచ్చు, మనం అంతా గుర్తు చేసుకోవాలి. ఇక రెండో విషయం, నీళ్ల విషయం మాట్లాడారు. అంటే గతంలో ఉన్న నీళ్ల విషయం ఏంది, ఈ రోజు ఉన్న నీళ్ల విషయం ఏంది, మనం చర్చకు పెడదాం, జయరాం గారి సమక్షంలోనే పెడదాం. నేనేమంటున్నానంటే నీళ్ల విషయం మీరు చూడండి, మనం అంతకుముందు ఉన్న ప్రాజెక్టులు ఎంత, మనం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులలో ఉన్న నీళ్ల సంగతి ఎంత మీరు చూడండి. జూరాలలో ఎంత ఉన్నాయి మేము తీసుకొచ్చింది. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్, అనంత సాగర్ ప్రాజెక్ట్, రంగనాయ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టు, ఇవన్నీ అంతకుముందు లేవు కదా, తర్వాతనే కదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని కింద మీరు ఎంత వేసుకోండి, తక్కువ వేసుకోండి, అంటే అబద్ధాలు చెప్పడం కోసమో నిజాలు చెప్పడం కోసం మీరు తక్కువ వేసుకున్నా ఒక 50,000 ఎకరాలన్న సాగులోకి వచ్చిన ఆ సాగులోకి వచ్చినట్టే లెక్క. ఉదాహరణ చుక్క నీరు కూడా బయటికి రాలేదు ఎక్కడ. అదే మరి నేను కల్లబొల్లి మాటలకు మీరు సమాధానం చెప్పాలంటున్నా. ఇదే అసెంబ్లీ సాక్షిగా గత అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది అని చెప్పేసి మాట్లాడిన వీడియో క్లిప్పులు మీరు ప్రదర్శించండి కావిస్తే. ఇది అసెంబ్లీ సాక్షిగా ఉన్నాయి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు, భక్తరామ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ లో అంటే దాంట్లో రిపేర్ చేసిన సందర్భంగా అది అంతకు ముందే ఉంది. భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, నెల్లికల్ ప్రాజెక్టు, జోగులాంబ లిఫ్ట్ ఇరిగేషన్, దళిత బంధు, రైతు బీమా, అంటే ఇవన్నీ అంటే ప్రతి పథకంలో అంటే నీళ్ల విషయంలో అట్లా పాటిస్తూనే మేము ఇంకేం చేసినాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 146 చెక్ డ్యాములు ఉండేటి, అది చెరువుల దగ్గర కావచ్చు, వాగుల దగ్గర, వంకల దగ్గర కావచ్చు. కానీ మేము వచ్చిన తర్వాత 1200 నుంచి 1250కి పెంచినాము చెక్ డ్యాంపులు. ఇది అఫీషియల్ రికార్డు, అవునా లేదా చెక్ చేసుకోమనండి. మేము నీళ్లు అందించినామా లేదా ఈ ప్రజలకు చెప్పమని చెప్పండి. అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలోనే నీళ్ళు ఏమందించారు, నిధులు ఏమందించారు, ఉద్యోగాలు ఏమిచ్చారు. ఇదే ఉద్యోగాల విషయానికి మేము వస్తాం. వీళ్ళు మేమిచ్చిన నోటిఫికేషన్ 60,000
మేము ఇచ్చిన అంటే ప్రక్రియ అంతా పూర్తి చేసి మేము పూర్తి చేసినామన్న దాంట్లో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. ఎత్తడు తవ్వడు మొయ్యడు అని ముగ్గురు ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. నంబర్ 1 ఎత్తడు ఎవరంటే రేవంత్ రెడ్డి, తవ్వడు ఎవరని అంటే శ్రీధర్ బాబు, మొయ్యడు ఎవరని అంటే పొన్నం ప్రభాకర్. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఎత్తడు ఏం చెప్తాడని అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు. తవ్వడు ఏం చేస్తాడని చేస్తా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు తెలంగాణ సమాజానికి. మొయ్యడు ఏం చెప్తాడు? మొయ్యడు ఏం చెప్తాడంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తాడు పొన్నం ప్రభాకర్. వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. వీళ్ళు ఎంత ఇచ్చినామో తెలియదు, ఎంత ప్రక్రియ మొదలు పెట్టిందో తెలియదు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? అదే విధంగా స్థానికులకే 95% ఉద్యోగాలు రావాలని కాదు, 95% ఉద్యోగాలు రావాలని మేము చేసిన పోరాటము సుదీర్ఘంగా ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అది 2022 చివరిలో వచ్చింది. వచ్చిన తర్వాత మా ప్రక్రియ అంతా పూర్తిగా కావడానికి మాకు సమయం పట్టింది. ఈ సమస్యలన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు ఏ విషయంలో తీసుకుంటారో, నీళ్ల విషయంలో తీసుకుంటారా? మీరు నీళ్ల విషయం ఒక్కొక్క ప్రాజెక్టు విషయం మీరు లైన్ లో మీరు చెప్తున్నవి అసెంబ్లీ వేదికగా ఒక్కసారి కేసీఆర్ మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మా మాజీ మంత్రులు క్లియర్ గా మాట్లాడుతున్నారు. మనకు చాలా సమయం తక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం వాళ్ళపై వీళ్ళపై వాళ్ళు నెపాలు నెట్టుకుంటూ కాలం గడిచిపోతుందా? సో మొత్తంగా తెలంగాణకు జరగాల్సిన న్యాయం విషయంలో కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి మీరేం చేయబోతున్నారు? ఒక దశాబ్దం గడిచిపోయి 2వ దశాబ్దం వచ్చిన తర్వాత అయినా బాధ్యతాయుతంగా ఒక పెద్దన్న పాత్ర మీరు పోషించబోతున్నారా? ఏం జరగబోతుంది? అసలు ఏంటి? అసలు ఈ అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రతిపక్షం అధికార పక్షం ఎవరికి వాళ్ళు పైచేయి సాధించుకోవటం అనేంతగా మారిపోయిన పరిస్థితి. ప్రజలు కూడా ఆ విధంగానే చర్చించుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఒకటి వంశీ గారు, గత 10 సంవత్సరాలుగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఎవరు మంత్రులు ఉన్నప్పటికీ, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ కూడా బాధ్యత, మంత్రివర్గంలో సమిష్టి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారే ప్రధాన బాధ్యత తీసుకోవలసినటువంటిది రాజ్యాంగంలో ఉండేటువంటి రాయబడిందా రాయబడకున్నా కూడా మనకు అందరికీ అర్థమైనటువంటిది. ఇప్పుడు ఈ నీటి సమస్య ఏదైతే వస్తుందో, నీటి సమస్య మీద మన కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన భాష ఈయన భాష, ఇక సరే ఆ చర్చలు మనం అనేక సందర్భాలు జరిగినటువంటిది అవాంఛనీయం అవన్నీ కూడా. ఇప్పుడు చర్చ ఎక్కడ జరగాల? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, లేకపోతే బోర్డులు, కృష్ణా బోర్డు ఉంది, రివర్ బోర్డు ఉంది, గోదావరి బోర్డు ఉంది, వీటి ద్వారా పరిష్కారం వెతుకుంటారా? లేక అపెక్స్ బాడీ ఉంది, గౌరవ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు ఉంటారు, ఇద్దరు ముఖ్యమంత్రులు దాంట్లో సభ్యులు ఉంటారు, అక్కడ కూర్చొని అమికబుల్ గా 2 రాష్ట్రాల్లో కొంత ఎక్కువ తక్కువ ఏదైనా ఉండని కాక అన్యాయం జరగకుండా 2 రాష్ట్రాలు బాగుండాలనేటువంటి పద్ధతి లోపల చర్చ చేస్తే బాగుంటది. కానీ పార్టీలకి ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎవరి ప్రాంతీయ విద్వేషాలు వాళ్ళు రెచ్చగొట్టి అధికారంలోకి ఎట్లా వస్తాము, అన్యాయం జరుగుతుంది అనే పద్ధతి లోపల వీళ్ళు వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాంట్లో మమ్మల్ని దాంట్లోకి లాగుతున్నారు. భారతదేశంలో మోదీ గారికి అన్ని రాష్ట్రాలు సమానము, ఆ పద్ధతి లోపల గతంలో చర్చలు జరిగినప్పుడు కేసీఆర్ గారు రాలేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏది అపెక్స్ బాడీకి రాలేదు, నాకు టైం లేదు, చీఫ్ సెక్రటరీతో ఒక లెటర్ రాయించినాడు అనేటువంటిది. ఈ మధ్యన వార్తలు రకరకాలుగా వస్తున్నాయి. జలశక్తి శాఖలో పనిచేసినటువంటి, మీకు గతంలో పనిచేసినటువంటి వెదిరే శ్రీరామ్ గారు చాలా విషయాలు చెప్పినారు. వాటన్నింటినీ కూడా చర్చకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల మధ్యన సమన్వయం ఉండాలా. అక్కడ ముఖ్యమంత్రి గారి టార్గెట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించలేదు. ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు సమస్య ఎక్కడుంది? నేనేమంటున్నా, కరెక్ట్ గా జోకినట్టు రాకపోవచ్చు న్యాయం 2 రాష్ట్రాలకు మధ్య. అది ఎక్కడ వీలు కాదండి, చిన్న విషయంలో జరగదు. ఒక పద్ధతిలో పరిష్కరించేటువంటి పద్ధతి లోపల ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని పరిష్కరించుకొని అభివృద్ధి కేంద్రంగా తెలంగాణ ముందుకెళ్లాలి, అటు ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకెళ్లాలి. బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి 0 సార్ నిధులు. కానీ అదే ఆంధ్రప్రదేశ్ ఎంత వచ్చిందో చెప్పండి. బీజేపీ మాట్లాడుతున్నారు కదా 0 సార్. చూడండి, మీరు లెక్కలు పత్రికలు టీవీలు మొత్తుకున్నాయి కదా, అది మీరు వినకపోతే ఎట్లా సార్? ఈ విషయాలలో ఇంటెలెక్చువల్స్ మాట్లాడరు. ఒంటి కాలు మీద అసలు కేంద్రం మనకు ఎంత ఇస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు, విభజన హామీలు ఏందని ఒక్క ఇంటెలెక్చువల్ అన్న మాట్లాడిందా? ఎందుకు మాట్లాడరు? ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు వచ్చిన నిధులు ఎంత కేటాయించారు? భారతదేశ వ్యాప్తంగా మేము అంత కేటాయించిన, మన తెలంగాణకి ఎంత కేటాయించారు, ఇదే సందర్భంలో ఆంధ్రాకి ఎంత కేటాయించారు, బీహార్కి ఎంత కేటాయించారు, యూపీకి ఎంత కేటాయించారు, తెలంగాణ రాష్ట్రానికి ఎంత కేటాయించారు నిధులు, ఎంత ఇచ్చిండ్రు? ఎందుకు మాట్లాడరు ఈ విషయంలో? మనం
కట్టేది ఎక్కువ, మనం జిఎస్టీ వసూళ్లు మీరు ఎక్కువ, రైల్వే ప్రాజెక్ట్ మనం తెచ్చింది నిధులు ఎక్కువ. ఇచ్చేది ఎక్కువ, ఒక్క కానీ నిమిషం, మనకి ఇచ్చే వెంకటరెడ్డి నిధులు గారు, తక్కువ. వెంకటరెడ్డి ఇది గారు, వాస్తవం కదా? వెంకటరెడ్డి గారు, బీజేపీ ఒకటే, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. కాబట్టి ఇంటెలెక్చువల్ సీట్ లో హాయిగా ఉండి చూస్తూ ఉంటారు. అదే కేసీఆర్ గారు వచ్చేటప్పుడు కానీ ఎన్ని చేసినా గౌతమ్ ప్రసాద్ తప్పే. గారు, please. కేసీఆర్ గారు ఎన్ని చేసినా గౌతమ్ ప్రసాద్ తప్పే. గారు, please. కానీ కేంద్రం ఏం గౌతమ్ చేసినా ప్రసాద్ గారు, తప్పే. please. అదే విధంగా Please. కాంగ్రెస్ Sir, పార్టీ voice ఏం చేయకుండా తీసుకున్నాం, ఒప్పే. Please, ఇది మన time అయిపోయింది, ఇంటెలెక్చువల్ time అయిపోయింది. ఇంటెలెక్చువల్ Yeah, right. వీళ్ళు మొత్తంగా మీద మొత్తంగా అవును. అసెంబ్లీ మన సమావేశాలు రాష్ట్రాలు అయితే తగలబెడతారు జూన్ ఇట్లా. 2 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు సభలో అయితే ఒక సుహృద్భావ వాతావరణం కనిపించింది. రేపు అంటే జనవరి 2 నుంచి కేసీఆర్ సభకు హాజరవ్వబోతున్నారా? సో అధికార పక్షం ప్రతిపక్షం అయితే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ప్రజాకోణంలో ఏం జరగబోతుంది, ప్రజలకు మేలు జరిగేలా, తెలంగాణ భవిష్యత్తును ఒక అద్భుతంగా తీర్చిదిద్దేలా నిర్ణయాలు తీసుకుంటారని మనము ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న జయరాం గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి, కార్తిక్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. స్టే ట్యూన్డ్.